నా పేరు రవి. మా తాత ముత్తాతల నుంచి ఈ భూమి చేసిండ్రు, చేసుకొని తింటున్నాం. ఇక ఇప్పుడేమో ఇక అన్ని పాత బుక్కులు ఉన్నాయి, లోన్ తీసినాం, అంత తీసినాం సార్. అంత తీసినాక ఇక ఇప్పుడేమో ట్రాఫిక్ పోలీస్ అంట ఇది అని ఇప్పుడు మాకు ఇది చేస్తున్నారు సార్. ఏం చేయాలి? మాకు ఉన్న భూమి ఇదే ఉన్నది. మాకు చెప్పకుండా ఆ బోర్డు వేసిండ్రు, ఈ బోర్డు వేసిండ్రు. 6 ఎకరాలు అవుతుంది, 7 ఎకరాలు అవుతుంది అంటే మాకు 5 మంది మేము అన్నదమ్ములం. 5 మందికి ఇక 2 ఎకరాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం చేయాలి మేము? చెప్పండి సార్, మీరే చెప్పాలి, మీరు న్యాయం చేయాలి సార్. తాతల నుంచి ఉన్నా సార్, వెనకటి నుంచి మా తాతలు మా నాయనోళ్ళు ఎప్పుడు చిన్నగా ఉన్నవారో అప్పటి నుంచి వచ్చి కట్టెలు కొట్టి అవి వెనకటికి పూలులు ఉంటుండేదంట, ఇక్కడికి వెళ్ళి దిగుతుండే వాళ్ళు ఎట్లా సాగు చేసిరు, ఈ దాంట్లో బతికిరు చేసిరు. మా తాతలు అయినాక మా నాయన వాళ్ళు చేసిరు. నాయన వాళ్ళు అయినాకనేమో ఇక మేము చేస్తున్నాం. మేము చేయగానేమో ఇప్పుడు ఎడ్ల వయసాలు నడుస్తలేవు. ఎడ్ల వయసాలు నడవకపోతేనేమో కొన్ని రోజులు బీడ అయింది భూమి, టాటర్లు పోతలేవు అని ఆగించరా భూమి. అట్లనే సార్లు వచ్చి ఈ భూమి మేము ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, మేమే తీసుకుంటాము, మేము ఇచ్చిందే మేమే తీసుకుంటాము అంటే మేము ఎక్కడ పోయి ఉండాలి సార్? ఈ వెనకటి నుంచి మా తాతల నుంచి ఉన్న భూమి మాది. మేము ఇది దానికే నమ్ముకొని బతికినాము ఇన్ని రోజులు సంది. ఇప్పుడు లేదని పోలీస్ స్టేషన్ వేస్తాము, హాస్టల్ వేస్తాము అని ఉన్న భూమి తీసుకుంటే మేము బతకాలి? మాకు ఎవరు ఇవ్వాలి? అలాగా మీరు చూపించాలి, అలాగా చూపించాలి. ఆ రోజు మేము చూపిస్తామన్నారు. ఈ భూమి బదులు 200 ఎకరాలు ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఏది లేదు. జాబ్ ఇస్తాము మీకు అని అన్ని చెప్పారు, కానీ ఏది లేకుండా ఇప్పుడు మాకు తెలియకుండా దాంట్లో వచ్చి బోర్డు వాతీరు. ఇది తెలియదు మాకు. ఇది తెలియదు ఆడే మేము ఇలా గిట్ట సార్ దగ్గర పోయి తెలుసుకుంటే ఇక్కడ వచ్చి ఈ పని నడుస్తున్నది. ఇంకో బోర్డు వాతీరు, మళ్ళీ అవతల బోర్డు నేను చూడడం లేని. ఇంకా ఈ పని నడిస్తే మా భూమిని మొత్తం మీరు తీసుకుంటే మేము ఎట్లా బతకాలి? మాకున్న ఆధారం ఇది. మాకు చూపిస్తారా? లేకుంటే రోడ్డు మీద సాగమంటారా? లేకుంటే ఎట్లా మందు వేసుకొని చేస్తాము, ఊరు వేసుకొని సాగమంటే చేస్తాము. ఎట్లా చచ్చిపోయింది సార్ 2016లో.